అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో డ్రైనేజీ కాలువను శుభ్రం చేయకపోవడం వల్ల మురికి నీరు రోడ్లపై పారుతుందని శాంతినగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్లు ఉన్నారని, ఆ మురికి నీరు పారడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువ సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరారు. మరి ముఖ్యంగా ఇక్కడ ముసలి వాళ్ళు చూసా మోరి అన్న ఉందేమన్నాడా మోరి నీళ్ళు, గలీజ్ నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు, మోరి పాస్ పోసిన అన్ని మేము పిల్లలు తొక్కి లోపలికి వస్తారు. అట్లా పాస్ పడితే పిల్లలు తొక్కొచ్చి ఇట్లా గలీజ్ చేస్తారు. రోజు చూడు మళ్ళీ అయితే పాచి అంతా నిలబడి ఉంటుంది, ఇదంతా పాచి నిలబడి ఉంటుంది. నీళ్ళు మరి జ్వరాలు, వాంతులు, బేదీలు కాంటే కావేమన్నా నీళ్ళు, డ్రైనేజీ నీళ్ళు కాలు వేసాక ఒక 15 రోజులు బాగుంచుడన్నా, రోడ్ వేసాక తర్వాత ఇంక మామూలు అయిపోతుంది. ఎన్ని రోజుల నుంచి మున్సిపాలిటీ వాళ్ళు రారన్నా, మున్సిపాలిటీ చూస్తారు, కసునట్టు నూకుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. లేస్తే ఈగలు కూర్చొని మళ్ళీ ఇంట్లోకి రావేమన్నా ఈగలు అవి పోతారు. అన్నం మీద ప్లేట్ల మీద కూర్చోవా మళ్ళీ చాలా గలీజ్ అయిపోయింది. వారికి బేదీలు వాంతులు నా కూతురుగా వచ్చింది. డ్రైనేజీ నీళ్ళు మొత్తం అన్ని ఎవరు పట్టించుకోరన్నా. ఇక్కడ ఏడా లేదన్నా, లైన్ అంతా మొత్తం చాలు అయితే చాలు. ఎక్కడ నీళ్ళు రాత్రికి నిద్ర లేదు, ఈగలకి ఉండలేము. పిల్ల తల్లి ఎట్లుండాలి? అవి రోగాలు వస్తే ఎవరు చూస్తారు? మేము గవర్నమెంట్ వచ్చి చూస్తుందా? మామే కదా అందరు చూసిపోయారు. అందరు చూసేది పూట తీసేది పోయారు. పట్టించుకుంటారు, చేస్తామంటారు. ఏడ ఒక ఆయన ఒక గుడిసెలాయమ కొంచెం పెట్టుకునే అటుకే ఇంక పంచి ఇంకా అయిపోయి ఇంకెవరు రాదు. ఎవరు వచ్చినాక ఎవరు ఇక్కడ ఈ సమస్య రావడానికి కారణము గత వాళ్ళకి చేసి అధికారులు పాలకులు ఇద్దరు కలిసి వచ్చి ఏమో అభివృద్ధి చేస్తామనే విధంగా ఇక్కడున్న పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళని, పూరి గుడిసెల్ని అన్నీ తొలగించారు. ఎంక్లోజ్మెంట్ పేరుతో తొలగించడం జరిగింది. తొలగించిన వెంటనే వాళ్ళు అభివృద్ధికి చేసుకోకుండా, కాలువలు వేయకుండా, రోడ్లు వేయకుండా ఎక్కడైతే తొలగించినారో అలాగే శిథిలా వ్యవస్థలో 4 సంవత్సరాలు అవుతూ ఉంది. నేటికి 4 సంవత్సరాలు అవుతూ ఉంది. అక్కడ తొలగించిన స్థానంలో కొత్త కాలువ లేదు, కొత్త రోడ్డు లేదు, ఏమీ లేదు. ఊరినే షో. అంటే గత పాలకులు గెలిచిన వెంటనే మేమేమో అభివృద్ధి చేస్తాము, మనమేమో అలా చేస్తాము, ఇలా చేస్తామనే కల్లిబొల్లి మాటలతో చెప్పి ఈరోజు పేద ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నమాట. మరీ ముఖ్యంగా ఇక్కడ ముసలివాళ్ళు, వాహనదారులు, తర్వాత నిండు గర్భిణీలు, చిన్నపిల్లలు వీళ్ళంతా ఈ మురికి నీటితో చాలా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ముసలి వాళ్ళు అయితే నడవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఇప్పుడు వర్షాకాలం లేదు, అదే వర్షాకాలం గిన వస్తే గిన ఒక అడుగు మేర గుంతలు పడతాయన్నమాట. ఈ రోడ్లో అడుగు మేర గుంతలు పడడమే కాకుండా ఇక్కడ కృష్ణమూర్తి లేవుటికి మెయిన్ డిస్పోజల్ పోవాలంటే మెయిన్ కాలువ అన్నమాట. ఇది మెయిన్ కాలువ. గతంలో మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టిమేట్ వేయించి తొలగించాలని వచ్చిన వెంటనే ఇక్కడ ఉండే పేదలు ఇల్లు కట్టుకొని ఉండే స్థానంలో తొలగించాలంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మనం తొలగిద్దామనే లోపల కోడ్ వచ్చింది. కోడ్ వచ్చిన వెంటనే మేము ఇంకా ఆపేసినాము. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారితే ఇప్పుడు వచ్చిన పాలకులు అదేది వీరికి పేద ప్రజలకి ఇంకో చోట స్థలాలు ఇవ్వకుండా, ఇంకో చోట ప్రత్యామ్నాయం చూపకుండా డైరెక్ట్గా వచ్చేదో కాలు మీద ఉందనే ఉద్దేశంతో తొలగించినారు. తొలగించిన పాపం ఎక్కడైనా పోనీ, తొలగించిన చోట కొత్త నిర్మాణాలు ఏమన్నా చేపట్టినారంటే అది లేదు. దానికి నిదర్శనమే ఈరోజు ఇలా మొత్తం మురికంతా బయటకు వచ్చి మురికంతా రోడ్డు పాలవుతూ ఉంది, కాలువలు లేకుండా దానివల్ల. ఇది నేను